సంబంధించి ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఎవరైతే భూములు తీసుకున్నారో వాళ్ళకి 9.14 ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ లంక భూములకు వాస్తవంగా నిజంగా అయితే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంది. ఎందుకంటే వాటిని ఉపయోగించాలంటే గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం వచ్చినా రాకపోయినా మనం నోటిఫై చేసాం కాబట్టి నోటిఫై చేసిన వరకు మాత్రం తీసుకోవాలని నిర్ణయించి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇంకా కొంతమంది యువకులు ఉన్నారు, ఇంకా తీసుకోరు. అది నోటిఫై చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళ వరకే ఇది. నోటిఫై చేసిన వాటిలో కొంతమంది ఇవ్వలేదు. యువన వాళ్ళని మళ్ళీ తీసుకునే అవకాశం లేదు. పట్టాలు కూడా తీసుకో చనిపోయిన రామారావు గారికి ఆర్థిక సాయం ప్రభుత్వం అది నిర్ణయం తీసుకోవాలి. సార్ ఇది మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ మోడ్లో ముందుకు వస్తున్న సంస్థలని రిలేటెడ్ సంస్థలని బెదిరిస్తున్నారు వైసీపీలో మన సత్యకుమార్ గారు చెప్పారు. అమరావతికి వస్తున్న సార్ అమరావతికి వస్తున్న సంస్థల మీద అలాంటి ఏమన్నా బెదిరింపులు అలాంటి ఏమన్నా అబ్జర్వ్ చేశారు? ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు బెదిరించడం, అమరావతికి వస్తున్న ప్రాజెక్టులు కానీ? ప్రస్తుతానికి నా దగ్గర అలాంటి సమాచారం